ప్రస్తుతానికి 2024లో రియల్ ఎస్టేట్ టాక్ ఏంటంటే చాలామంది డౌన్ అయిపోయింది, పడిపోయింది, హైడ్రా వచ్చేసింది. సో ఇలీగల్ వెంచర్స్ ఎక్కువ అమ్మేస్తున్నారు అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, రైట్. సో మీకోసం షాద్ నగర్లో ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు ఈ హైడ్రా కోసం ఎలాంటి ఎన్ఓసి ఏ వెంచర్ కూడా అవసరం లేదు. హెచ్ఎండి డిటిసిపి ఎల్పీ నెంబర్ నుండి రేరా ఉంటే మీరు హ్యాపీగా ప్లాట్స్ కొనవచ్చు, రైట్. సబ్జెక్ట్లోకి వద్దాం. ప్రస్తుతానికి మనం ఐకానిక్ 2 అనే ప్రాజెక్ట్లో ఉన్నాము. షాద్నాథ్ టౌన్కి వెరీ నియర్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. బెంగళూరు హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ కనెక్టింగ్ చాలా బాగుంది, రైట్. సో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. టోటల్ డెవలప్మెంట్స్ అయితే అనమాట. సో ప్రస్తుతానికి మన ప్రాజెక్ట్లో పార్క్ డెవలప్ చేసుకుంటాం, రైట్. దాదాపు 160 ఎకర్స్లో ల్యాండ్ పోర్షన్ తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్ని. 65 ఎకర్స్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి మనం పార్క్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇచ్చామో చూస్తున్నాము. దీంట్లో మంచి ఎవెన్యూ ప్లాంటేషన్, అలాగే కిడ్స్ ప్లే ఏరియా ఇవ్వడం జరిగింది, ఒక హట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మంచి రెడీ టు కన్స్ట్రక్షన్ కోసం మీరు ఇప్పుడు కట్టుకొని ఉండడానికి కావాల్సిన వసతులు అన్ని విధాలుగా అవైలబుల్ ఉన్నాయి మన వెంచర్స్లో. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి మంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి, రైట్. సో పార్క్ దాదాపు 1.5 ఎకర్లో పార్క్ డిజైన్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు కిడ్స్ ప్లే ఏరియా పక్కన హట్ ఇచ్చాం మనము. పార్క్ కూడా రౌండ్ ఆఫ్ మొత్తం ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు ప్లాట్ సైజు మినిమం 155 నుంచి 200 వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇన్నర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మంచి ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. అలాగే కాంపౌండ్ వాల్ ఇచ్చినాం. దీనికి 24x7 సెక్యూరిటీ ఇచ్చాము. సీసీ రోడ్ 33 and 40 feet సీసీ రోడ్స్ ఇచ్చాము. ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్, సైనేజ్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. కస్టమర్కి నేమ్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో డిటిసిపి నామ్స్ ప్రకారం బీటీ రోడ్స్ ఇస్తే సరిపోతుంది, కానీ మనం దీంట్లో సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది కస్టమర్కి. దాదాపు 8 inches క్వాలిటీ తోటి సీసీ రోడ్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 99.99% రోడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. కేవలం కర్బింగ్ స్టోన్స్, చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో మనకు ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే రానున్న 3 to 4 yearsలో మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బడ్జెట్లోనే షాద్ నగర్లో ఎస్పెషల్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, మనము అవుటర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే షాద్నగర్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో, షాద్నగర్ బస్ స్టాప్ నుంచి వెళ్ళి కేవలం మన ప్రాజెక్టు 2.5 km డిస్టెన్స్ ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి 2. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు డ్రోన్ షాట్లో మీకు చూపిస్తున్నాను, రైట్. బ్యాక్ సైడ్ మీకు టౌన్ క్లియర్ కనబడుతుంది, ఓకే. సో పక్కనే మనకు ఎన్ఆర్ఎస్సి ఉంటుంది, ఇస్రో వాళ్ళది. సో మీకు సెక్యూరిటీ పరంగా కూడా 100% ప్రొటెక్ట్ ఉంటుంది. ఇక్కడ పక్కనే మనకి ఎన్ఆర్ఎస్సి. ఇటు నుంచి ఒక 7 to 8 kilometer డిస్టెన్స్లో మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రావడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో మనకు కమ్మదానం విలేజ్ దగ్గర జూ పార్క్ కూడా ప్రపోజల్ ఉంది, రైట్. రాబోయే రోజుల్లో మనకి రీజనలింగ్ కూడా రాబోతుంది. రీసెంట్గానే మనకు చాలా పేపర్ కటింగ్స్, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, చాలా పేపర్ కటింగ్స్ కూడా చూసాం మనం. టీవీ ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వస్తున్నాం ఏదో ఒక ఆర్టికల్, రైట్. సో రీజనలింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇది రైట్ టైం. అంటే ప్రైస్ కొంచెం స్లోగా ఉండి అక్కడే స్టక్ అయ్యండి, రియల్ ఎస్టేట్ కొంచెం స్లో మూవ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం ప్రైస్ తక్కువలో వస్తాయి. అదేవిధంగా ఫ్యూచర్లో మీరు రిటర్న్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చాలామంది కస్టమర్స్కి ఎప్పుడు ఏం చెప్తానంటే, ఇన్వెస్ట్మెంట్ లెస్ ఎక్స్పెక్ట్ మోర్. అంటే ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఫ్యూచర్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి, అది బాగుంటుంది. ఆల్రెడీ మీరు డెవలప్ అయిన ప్లేస్లో వెళ్ళిపోయి అక్కడ వేలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్లో మీరు రిటర్న్స్ వచ్చే టైంలో కూడా పెద్ద వేరియేషన్ అని కనబడదు అనమాట మీకు, రైట్. సో డెవలప్మెంట్స్కి దగ్గరలో ఉండి, టౌన్కి దగ్గరలో ఉండి, హైవేస్కి దగ్గరలో ఉండి, తర్వాత ఎయిర్వేస్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నుంచి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ 35 kilometers ఉంటుంది. అంటే శంషాబాద్ OR 25, శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 10 kilometers లోపలికి ఉంటుంది కాబట్టి, సో హార్డ్లీ ఒక 40 minutes మనం ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వచ్చు ఈ లొకేషన్ నుంచి. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే టోటల్ విల్లాస్ సంబంధించింది, రైట్. సో ఇలాంటి మంచి అవుటర్ డెవలప్మెంట్ చూసుకున్నా, ఇన్నర్ డెవలప్మెంట్ చూసుకున్నా ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. సో మీరు ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి. మా దగ్గర వచ్చేసి
ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, డిటిసిపి లేఅవుట్స్ ఉన్నాయి, అలాగే మూడా లేఅవుట్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ వచ్చేసి 10 to up to 45 lakhs బడ్జెట్ వరకు కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి కాల్ చేస్తే ప్రాపర్టీ పరంగా డౌట్స్ ఉన్నా కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా డౌట్స్ ఉన్నా కానీ, అలాగే బ్యాంక్ లోన్ ప్రాసెస్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ, రైట్. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మేము ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా లోన్ ప్రాసెస్ చేపిస్తాం. ఎన్ఆర్ఐ కస్టమర్ మీరు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి మీకు డాక్యుమెంట్స్ సేఫ్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నాన్ లోకల్ కస్టమర్స్ కూడా మేము ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తనీష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ బెస్ట్